ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజింగ్ లైఫ్ అని ఒక గొప్ప భక్తుడు అన్నాడు. నిజమే, క్రైస్తవ జీవితం సవాల్తో కూడిన జీవితం. క్రైస్తవ జీవితంలో మనకు ఎదురవుతున్న సవాల్ని చాలా సందర్భాల్లో ఇవి నేను ఎక్కడ పట్టించుకుంటానులే అని కాంప్రమైజ్ అయిపోయి మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం ఒక ఛాలెంజింగ్ లైఫ్ అని, సవాల్తో కూడిన జీవితం అని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. అందుకే ఈ వీడియో యొక్క టైటిల్ పేరు కూడా నీవు చేయగలవా. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది సిరీస్ కాల్ నీవు చేయగలవా అనే ఈ సిరీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక సంఘటన నేను మీకు తెలియచేస్తాను. మేము చాలా చిన్నప్పుడు మా డాడీ పరిచయ నిమిత్తమే ఏదో ఊరు వెళ్ళారు. అప్పుడు మా మమ్మీ మేము నలుగురు ఉన్నాం. చర్చిలో ఏదో ప్రేయర్ జరుగుతూ ఉంది, ఇంకా విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రార్థన జరుగుతున్న మధ్యలోనే మా అక్కకి ఫిట్స్లు వచ్చినాయి. చాలాసేపటి వరకు ఫిట్స్ లాగట్లేదు. సో మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకున్నారు. సో హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇద్దరు ఆంటీలతో కలిసి చర్చ్ దగ్గరలోని ఒక చర్చ్ అంకుల్ రిక్షా ఉంటే ఆ రిక్షాలో ఎక్కి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. సో హాస్పిటల్కి వెళ్ళే హడావుల్లో మా మమ్మీ డబ్బులు తీసుకోవడం మర్చిపోయారు. సో అలాగా ఇద్దరు ఆంటీలతో కలిసి మా మమ్మీ అక్కని తీసుకొని ఆ రిక్షాలో అలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో చూసుకున్నారు మా మమ్మీ, అరే బ్యాగ్లో డబ్బులు లేవని చెప్పి. సో వెంటనే నోరు తెరిచి ఎవరికైనా చెప్దామా, పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించి మా మమ్మీ సందిగ్ధంలో పడ్డారు. హృదయంలో బాధ, మా మమ్మీ బాధపడతా ఉంటే చూసి అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఫాస్టమ్మ గారు పాపకి ఏమైనా అయిపోతుందేమోనని మరీ ఎక్కువగా భయపడిపోతూ ఉన్నారని మా మమ్మీని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా మమ్మీ బాధ డబల్ బాధ. ఇప్పుడు ఒక పక్కన అక్కకి బిట్స్ లాగట్లేదని, ఇంకొక పక్కన బ్యాగ్లో డబ్బులు లేవని. కనుక అటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక అక్కడ పక్కన ఎవరైనా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకోకుండా మా మమ్మీ ఒక దైవజనురాలుగా, దేవునితో అత్యంతమైన ఒక మంచి బంధాన్ని కలిగిన ఒక వ్యక్తిగా మా మమ్మీ వెంటనే షీ లుక్డ్ అప్ ఆన్ టు గాడ్, దేవుని వైపు చూడటం ప్రారంభించారు. ఆ రిక్షాలోనే కళ్ళు మూసుకొని, ప్రభువా నీవే నా సహాయకుడవు, నేను వీళ్ళని అడిగితే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు నీ సహాయమే కావాలి, నేను నీపైనే ఆధారపడుతున్నాను, నేను అదే నేర్చుకున్నాను, నీపైన ఆధారపడటమే నేను నేర్చుకున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను ప్రభువా, నీవే నాకు సహాయం చేయని మా మమ్మీ దేవుని వైపు చూస్తూ ప్రార్థించుకుంటూ అలా రిక్షాలో హాస్పిటల్ వరకు వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. ఆ ఫిట్స్లో ఆగిపోయినాయి. అక్క పరిస్థితి కొంచెం అనుకూలించింది. అప్పుడు మా మమ్మీ గాబరాగా ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ వస్తారు, డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్కి డబ్బులు అడుగుతారు, నేనేం చేయాలి, పరిస్థితి ఏంటని చెప్పి. సో మమ్మీ వరీ అవుతూ ఉన్నారు. అయితే డాక్టర్ గారు లోపలికి పిలిచి మా మమ్మీకి అక్క కండిషన్ గురించి అంతా చెప్పి అలా జాగ్రత్తలు తీసుకోండి, ఇలా జాగ్రత్తలు తీసుకోండి అని అన్నీ చెప్పారు. అప్పుడు మా మమ్మీ వెంటనే ఆయన మాట్లాడుతుండగానే నోరు తెరిచి ఫీజు ఎంత అవుతుందండి, మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి నోరు తెరిచి మా మమ్మీ అడిగేలోపే ఆశ్చర్యంగా డాక్టర్ గారు వెంటనే మా మమ్మీతో మాట్లాడుతున్నారు. అంటే మా మమ్మీ నోట్లో నుంచి మాట రాకుండా డాక్టర్ గారే చెప్పడం మొదలుపెట్టారు. ఏమనంటే, అమ్మ ఈ పాపను చూసినప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఈ పాపని నా దగ్గర తీసుకొని రాగాలి. అంతకుముందు కూడా తీసుకొచ్చారు, యాక్చువల్గా మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన, అంతకుముందు కూడా తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళు ఎందుకో మీరు ఆ పాపని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నాకు అనిపించింది, ఈ పాప హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి ఈ పాపకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఫ్రీ మెడిసిన్ ఇవ్వాలని నేను తీర్మానం చేసుకున్నానని చెప్పి ఆ డాక్టర్ చెప్పారు. ఆ డాక్టర్ గారు ఆ మాటలు చెప్తుండగానే మా మమ్మీ హృదయంలో ఎంతో కృతజ్ఞత, కన్నీటితో నిండిన అనుభవం ఆ రోజు మా మమ్మీ అనుభవించారు. హృదయంలో ఎంత ఆనందంతో, ప్రభా ఇదంత గొప్ప దేవుడు యేసయ్య, నేను నీ వైపు చూసినప్పుడు, నీ వైపు ఆధారపడినప్పుడు ఇంత అద్భుతాన్ని నా జీవితంలో చేసావు. ఒకవేళ మనుషుల వైపు చూసుంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఖచ్చితంగా, డబ్బులు లేవంటే చర్చ్ మెంబర్సే కదా, ఖచ్చితంగా దేవుడే వాళ్ళు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండేవాళ్ళు. కానీ నేను నీ వైపు చూశాను, నీవు ఎంత సహాయం చేసావని చెప్పి ఆ రోజు మా మమ్మీ ప్రభుని స్తుతించారు. నిజమే కదా, ఇలాంటి కష్ట సమయాల్లో ఎంతమంది మీ దేవుని వైపు చూడగలుగుతా ఉన్నాం. మనుషుల వైపు చూస్తాం, వెంటనే నాకు ఎవరైనా సహాయం చేస్తారు, ఫ్రెండ్స్ సహాయం చేస్తారా, పేరెంట్స్ సహాయం చేస్తారా, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారా అని చెప్పి వెంటనే మనుషుల వైపు చూడటం మొదలు పెడతా ఉంటాం. లేకపోతే స్వశక్తి పైన ఆధారపడుతూ ఉంటాం, విడిపైన ఆర్సెల్స్ సెవరల్ టైమ్స్. చాలా సందర్భాల్లో మనపైన మనము ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నాం. కానీ ఈ వీడియో ద్వారా మీరు ఒక ఛాలెంజ్ తీసుకొని, పరిస్థితులు అననుకూలమైనప్పుడు దేవుని వైపు చూడాలని ఛాలెంజ్గా తీసుకొని
మా మమ్మీ ఎలా అయితే దేవుని పైన ఆధారపడగలిగిందో మీరు ఆధారపడగలరా అలా యేసే పైన? అన్ని సందర్భాల్లో దేవుని పైన ఆధారపడండి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి వైపో చూడకుండా, వేటి వైపో చూడకుండా మీ డిపెండెన్సీ అంతా కూడా దేవుని పైన ఉంచండి. మీరు కంప్లీట్గా దేవుని పైన ఆధారపడండి. సో మై క్వశ్చన్ ఈజ్, దేవుని పైన మీరు ఆధారపడగలరా అన్ని విషయాల్లో? అన్నీ అనుభవించేసిన తర్వాత, అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ దేవుడు అని దేవుని దగ్గరికి లాస్ట్ ఆప్షన్తో రావడం కాదు. గాడ్ షుడ్ బి యువర్ ఫస్ట్ ఆప్షన్. దేవుని దగ్గరికి మొట్టమొదటనే వెళ్ళాలి. కష్టం వచ్చిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అనారోగ్యం వచ్చిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దట్స్ వన్ ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ. అదే నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. అదే మీరు చేయగలరా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కనుక దేవుని వైపు చూస్తూ, దేవుని పైన ఆధారపడుతూ, దేవునికి ఇష్టమై, దేవునికి ప్రియులమై సాగిపోదాం. మరొక వీడియోలో మనం కలుసుకున్నా. అప్పటి వరకు దేవుని పైన ఆధారపడుతూ, దేవుని పైన ఆధారపడటం ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ మీ విశ్వాస యాత్రలో నమ్మకంగా ప్రభు కొరకు కొనసాగిపోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ ఆర్ ఇండియా.